బ్లౌజ్ హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు మనం ఇలా డబుల్ ఫోల్డింగ్ పెడతాం కదా, అంటే 4 మడతలు రావాలి మనకి. 2 హ్యాండ్స్ అంటే 2 హ్యాండ్స్ కూడా ఒకేసారి వచ్చేస్తాయి అన్నమాట. ఒకే కటింగ్లో 2 హ్యాండ్స్ వచ్చేస్తాయి. అయితే అలాంటప్పుడు ఫోల్డింగ్ చేసేటప్పుడు చాలా మందికి మనకేంటి అంటే అతుకులు పడతాయి. అలాంటప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతారు, అసలు క్లాత్ ఎంత తీసుకోవాలి ఏంటి అనేది. ఫస్ట్ మనకి 4 అంటే 2 హ్యాండ్స్కి అంటే 4 అతుకులు అన్నమాట. సో ఇలాంటి ముక్కలు అతకకుండా ఉండాలి. ఒక 2 పీసెస్కి మనం ముక్కలు అతుక్కుంటే కరెక్ట్గా సరిపోతుంది అంటే ఈ టిప్ ఫాలో అయ్యి చూడండి. మనకి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కట్ చేస్తాం కదా, బ్యాక్ పార్ట్లో చంక రౌండ్ ఎంతైతే తీసుకుంటామో అందులో ఒక 1 ఇంచ్ తగ్గించేసి మనం ఇక్కడ క్లాత్ని అడ్జస్ట్ చేసుకొని తీసుకోవాలి. చూడండి ఇలా అడ్జస్ట్ చేసి తీసుకున్నామే అనుకోండి. ఇప్పుడు మనము క్లాత్ కరెక్ట్గా 9 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఈ 9 ఇంచులు కరెక్ట్గా మనకి హ్యాండ్స్ కటింగ్ అయితే సరిపోతుంది. మనకి ఒక 2 వైపులు అన్నమాట హ్యాండ్స్ జాయింట్స్ అనేవి పడతాయి, ఎక్కువ జాయింట్స్ అయితే పడవు. సో ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి మనం బ్లౌజ్ కటింగ్ త్వరగా కట్ చేసేవచ్చు. స్టిచ్చింగ్ కూడా ఈజీగా ఉంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది.